జై శ్రీమన్నారాయణ. నిన్న ఒకరు వాట్సాప్ లో మెసేజ్ చేశారు. ఏమిటంటే పేరు నక్షత్ర ప్రకారంగా అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు సెలెక్ట్ చేయాలా. ఇక్కడ మనకు ఒక గృహ నిర్మాణము అంటే ఆ గృహాలు అనేక రూపాల్లో ఉంటుంటాయి. అందులో ఒక అపార్ట్మెంట్ హై రైజ్ బిల్డింగ్స్ 30 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ బిల్డింగ్స్, డూప్లెక్స్ విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, G+2 G+3 బిల్డింగ్స్ ఏదున్నా కానీ ఒక నిర్మాణంలోకి మనం ప్రవేశిస్తున్నాము అంటే అది తడికలతో కట్టినా, గోడలతో కట్టినా, ఇటుక రాయితో కట్టినా, సిమెంట్ రాయితో కట్టినా, పార్టీషన్ వాల్తో కట్టినా, FRP షీట్స్తో కట్టినా, లేదంటే విశాఖ ప్యానల్ బోర్డ్స్తో కట్టినా కానీ అక్కడ మనం ఆ నిర్మాణం లోపలికి ప్రవేశించేటువంటి మార్గము వర్గుల ప్రకారంగా మన పేరులోని మొదటి అక్షరం ప్రకారంగా తప్పనిసరిగా చూసుకోవాలి. నిర్మాణం ఏదైనా ఇది మటుకు నియమం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఇదందరం మనం గమనించాలి. అపార్ట్మెంట్లోకి అవసరం లేదు అనేది లేదు. అన్నింటిలోకి మనం వెళ్ళి నివసించేటువంటిది క్రియ ఒకటే ఉంటుంది. నిర్మాణం యొక్క మోడల్ అనేది మారుతూ ఉంటుంది. క్రియ మటుకు ఒకటే ఉంటుంది. దిక్కులు మటుకు మారవు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంతే. కాబట్టి తప్పనిసరిగా మనం వాటిని బేరీజు వేసుకొని మాత్రమే వాటిని సెలెక్ట్ చేసుకోవటం మంచిది. జై శ్రీమన్నారాయణ.